ఒకప్పుడు కుటుంబం కోసం రిక్షా తొక్కిన ఓ యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. బిహార్ రాష్ట్ర స్టార్టప్ కింగ్గా ఎదిగాడు. పల్లెటూరి మొద్దువి. నీకెందుకీ ఉద్యోగాలు అంటూ అవహేళనల నుంచి ఇప్పుడు ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. అతను బిహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్. ఇంటర్ చదువు మానేసి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. 18 ఏళ్ల వయస్లోనే పెళ్లి చేశారు. దీంతో ఓ స్కూల్లో క్లర్క్ పని కోసం ప్రయత్నించాడు. ఇప్పుడు యాపిల్ లోగోని చూపించి ఇది ఏ ఫోన్ది అని అడిగారట. తనకు తెలియదని చెప్పడంతో నువ్వో పల్లెటూరి మొద్దువి నీకెందుకీ ఉద్యోగాలు అంటూ హేళన చేశారట. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్గా చేసేందుకు ఢిల్లీ వెళ్లిన అతనికి అక్కడ అవమానాలే ఎదురయ్యాయట. ట్రాఫిక్ రూల్స్ తెలియవని, రూట్లు అర్థం కావని ఏ క్యాబ్ సంస్థ అవకాశం ఇవ్వలేదట. అదే సమయంలో పట్నాలో ఓలా, ఉబర్ సంస్థలు వచ్చాయి. అలాంటి క్యాబ్ సేవలు పల్లె ప్రాంతాలకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దిల్ఖుష్కు వచ్చింది. ఆ వెంటనే సెకండ్ హ్యాండ్ నోనో కారు కొని జిల్లాలోనే సేవలు అందిస్తూ ఈ సేవలన్నింటినీ కలిపి రోడ్ బేజ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఏడాదిలోనే ఓలా, ఉబర్ వంటి సంస్థలను వెనక్కి నెట్టి బిహార్లో అతిపెద్ద క్యాబ్ సంస్థగా రోడ్ బేజ్ అవతరించింది. పలు దేశీయ పెట్టుబడిదారులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆ సంస్థ విలువ 10 కోట్లకు చేరింది. దీంతో దిల్ఖుష్ కుమార్ బిహార్ స్టార్టప్ కింగ్గా అవతరించాడు. మరింకెందుకు ఆలస్యం? నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూడకుండా ఇప్పుడే ఇలాంటి బిజినెస్ ఐడియాలని ట్రై చేసి మీరు కూడా కోటీశ్వరులవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.